ఈరోజు మనం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయ చరిత్ర కోసం తెలుసుకుందాం. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం 5000 సంవత్సరాల ప్రాచీనమైనది మరియు వేదవ్యాసునిచే స్థాపించబడింది. అసలు వేదవ్యాసుడు బాసరా సరస్వతీదేవి ఆలయాన్ని ఎందుకు నిర్మించాడు? వేదవ్యాసుడు భగవాన్ విష్ణువు అవతారంగా పరిగణించబడతారు. ఆయన కురు రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తి మరియు రాణి సత్యవతీదేవి కుమారుడు. అందువల్ల శ్రీ విష్ణు భగవానుడే స్వయంగా భూమికి వచ్చి ధర్మ మార్గాన్ని బోధించేందుకు జన్మించాడు అని నమ్ముతారు. భారతీయ పురాణమైన మహాభారతం ప్రకారం యుద్ధంలో వేలాది మంది చనిపోయి వ్యాస కుటుంబం మొత్తం నాశనమైపోయింది. విదురుడు తప్ప వేదవ్యాసుడు ఈ నిజాన్ని అంగీకరించలేకపోయాడు మరియు తీవ్ర ఆత్మవేదనకు గురయ్యాడు. శాంతి కోసం ఆయన తీర్థయాత్రను ప్రారంభించాడు. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ప్రయాణించి దండకారణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ గోదావరి నది తీరంలో సరస్వతీదేవిని ప్రశాంతత కోసం పూజించేందుకు తపస్సు చేయడం ప్రారంభించాడు. ఒకసారి ఆయన తపస్సులో ఉన్నప్పుడు సరస్వతీదేవి ఒక స్వప్నంలో ప్రత్యక్షమై, నువ్వు గోదావరి నది నుండి 20 ఇసుక గుంపలు తెచ్చి గుహలో ఉంచు అని ఆదేశించింది. ఆయన ఆ ఇసుకను తెచ్చి 3 గుహలో ఉంచాడు. వ్యాసుడు సరస్వతీదేవి ఆదేశం ప్రకారం ఇసుకను ఉంచిన కొంతకాలానికి ఆ ఇసుక గుంపలు పెరిగి 3 దేవతల రూపాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ 3 గుహలు వ్యాస గుహ అని పిలువబడతాయి. ఆ ముగ్గురు ఎవరో కాదు, మహాసరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, మహాకాళీదేవి ప్రత్యక్షమై వ్యాసుడికి మానసిక శాంతిని ప్రసాదించారు. అప్పుడు వ్యాసుడు ఆ ఇసుక పుంతలపై దేవతల ప్రాణ ప్రతిష్ఠ చేసి గుహను త్రిదేవి ఆలయంగా మార్చాడు. వ్యాసుడు చాలా కాలం అక్కడ గడిపినందున ఆ ప్రదేశం వాసరా అని పిలువబడింది. కానీ కాలక్రమేణా అది బాసరాగా మారింది. ఈ దేవస్థానంలో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవికి 2 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఒకటి బాసరలో తెలంగాణలో ఉంది, మరొకటి కశ్మీర్లో ఉంది.